రానా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతనికి ప్యాంట్ తీసి పెట్టింది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె పెట్టిన ప్యాంట్ వేసుకొని, ఏంటి ఈరోజు షర్ట్లెస్గా ఉండనా అన్నాడు. కాదు, మొన్న నా వల్ల మీ క్లాతింగ్పై అందరూ కమెంట్ చేశారు అంది. అది వాళ్ళ పిచ్చి, సో నాకు నో ప్రాబ్లం, అలా ఏం కాదు అంటూ ఆమెని అలాగే ఎత్తుకున్నాడు. అతను అప్పుడే ఫ్రెష్ అయ్యి రావటం వల్ల అతని బాడీ నుండి వచ్చే అరోమాకి ఆమెకి కళ్ళు వాలిపోతుంటే అతని తల నుండి నీటి బిందువులు ఆమె పెదాలు తాకాయి. అంతే, ఆమె ఒళ్ళు జలధరించింది. అలాగే ఆమెను చూస్తూ ఆమెతో పాటే లిఫ్ట్లోకి వెళ్తుంటే అక్కడే హాల్లో వెయిట్ చేస్తున్న నందిత ఇంకా బ్రహ్మి గారు వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ అప్పుడే లేచిన నందిత మంగమ్మ కాఫీ అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అలా లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి చేరుకున్నాక ఆమెని కరెక్ట్గా తన రూమ్ బయట దించి ఆమె చేతిపైన తన చేయి వేసి నేత్ర వెనకాలే గాలి కూడా చొరబడకుండా నుంచొని ఆమె చేతిని సెన్సార్కి డివైస్ పైన పెట్టాడు. హ్యాండ్ ప్రింట్ రిజిస్టర్ అయింది. అలా డోర్ ఓపెన్ అవ్వగానే ఆమెని తీసుకొని గదిలోకి వెళ్ళాడు. యాజ్ యూజువల్ ఆమె వేసే ప్రతి అడుగు గుర్తుపెట్టుకుంటుంది. అలా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమెని ఒక కబోర్డ్ వైపు తిప్పి నించోపెడుతూ, ఇదే మన రూమ్ అంటూ ఆమె షోల్డర్ పైన ఉన్న అతని నీటి బిందువులను పెదవులతో తాకుతూ, ఇది మన కబోర్డ్ అన్నాడు. అతని స్పర్శకి ఒళ్ళంతా ఒక తీయటి పులకరింపు పుడుతుంటే వెనుక నుండి ఆమెని గట్టిగా హత్తుకొని ఆమె చేతి వేళ్లలో అతని చేతివేలు కలిపి అలాగే ఆమెని కబోర్డ్కి ఆంచి ఆమె చేతితో కబోర్డ్ టచ్ చేశాడు. నేత్ర డేవేర్ అని బ్రెయిలీ లిపిలో లెటర్స్ ఉన్నాయి. ఒక చిన్న నవ్వు నవ్వి ఒక చిన్న షాక్ తగిలింది నేత్రకి. నిన్న ఇల్లు మొత్తం చూశాను అంటే మంగమ్మ ఈ ఒక్కరోజు వద్దు అంటూ ఆపింది. అందుకేనా? అంటే ఒక్క రోజులో ఇలా చేయించారు అని షాక్ అవుతుంటే అది స్లైడ్ చేస్తూ ఆమె హెయిర్ సైడ్కి వేస్తూ వెనక అతనికి గరుకైన మీసంతో ఆమె వీపుని తాకుతుంటే ప్రాణం తేలికైనట్లు ఆమెకే తెలియని కొత్త కోరికలు కలుగుతూ ఉంటే మనసు తనువు తడిబారిపోతుంది. ఇంతలో నెమ్మదిగా ఆమె చేతితో షెల్ఫ్లో ఉన్న ప్రతి చూడిదార్ని టచ్ చేయించాడు. అలాగే ఆమె చేతిని కిందికి తీసుకువెళ్ళి కోమ్ అని, ఇయర్ రింగ్స్ అని, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్ అంటూ ప్రతిదీ ఇంక్లూడింగ్ ఇన్నర్స్తో సహా బ్రెయిలీ లిపిలో ఉన్నాయి. అతని చూపిస్తున్న ప్రేమకి మనసు దాసోహం అంటుంది అని ఆమె కంగారు చెప్తుంది. ఇంతలో ఆ స్లైడ్ డోర్ క్లోజ్ చేసి చేతిని పట్టుకొని పక్కన ఉన్న ఇంకో కబోర్డ్ టచ్ చేయించాడు. దానిపైన నైట్ వేర్ అని ఉంది. అది టచ్ చేస్తూ ఉంటే ఆమె చెవిలో, ఓన్లీ మన బెడ్రూమ్లో మాత్రమే వేసుకొని నా కోసం ప్రతి